గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. రామ్ చరణ్ పని అయిపోయింది అనుకున్న కొంతమంది యాంటీ బ్యాచ్కి పెద్దితో సమాధానం ఇవ్వబోతున్నారు చరణ్ గారు. 2026 మార్చి 20 ఇవ్వబోయే ఈ ఆన్సర్ ఎంత సాలిడ్గా ఉండబోతుందో చిన్న గ్లిమ్స్లో చూపించేశారు. మ్యాడ్ స్టఫ్ అంతే. త్రిబులర్ ఈవెంట్ టైంలో రామ్ చరణ్ గారు ఈ RC16 గురించి మాట్లాడుతూ, నా కెరీర్లో రంగస్థలాన్ని మించి పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అవుతుంది, గ్లోబల్ వైడ్ ప్రతి ఒక్కరిని సినిమా మెస్మరైజ్ చేస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అప్పటి నుండి నాకు ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విజయ్ సేతుపతి గారు, శివరాజ్ కుమార్ గారు ఎవరు దీని గురించి మాట్లాడినా ఈ పెద్ద స్టోరీ గురించి తెగ పొగిడేస్తుంటారు. శివన్ అయితే 40 minutes టైం ఇచ్చి 3 hours ఈ స్టోరీ విన్నారంట. ఏఆర్ రెహమాన్ గారు కూడా ఈ పెద్ద స్టోరీ నచ్చి 9 years తర్వాత ఫస్ట్ టైం ఒక తెలుగు ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. ఇంకా బుచ్చి గారేమో పెద్ద సినిమా రాన్ రస్టిక్ కాదు, అంతకు మించి కథ ఇది, 4 years నుంచి ప్రేమతో రాస్తున్నాను, డ్యామ్ షూర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఈవెంట్లోనే చెప్పడమే. ఎంతమంది ఇన్ని రకాలుగా ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తుంటే ఎప్పుడెప్పుడు చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా ఒక న్యూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. మరి అలాంటి మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ టైం అవుట్పుట్ రిలీజ్ చేస్తే అది ఎలా ఉండబోతుందని పీక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం డౌన్ చేయకుండా ఒక స్టన్నింగ్ గ్లిమ్స్ ఇచ్చారు బుచ్చి అన్న. రంగస్థలంలో చరణ్ గారు గోదావరి యాసతో మాట్లాడితే ఈ పెద్దిలో ఉత్తరాంధ్ర యాసతో వచ్చారు. ఎంత గ్రౌండ్ వర్క్ చేశారో తెలియదు కానీ డైలాగ్ డెక్షన్ మాత్రం చాలా యాక్యురేట్గా ఉంది. ఈ కథ 90s టైంలో ఒక పర్టికులర్ ప్రాంతంలో కమ్యూనిటీ బేస్ మీద జరిగే స్టోరీ అంట. ఆ ఎమోషన్కి కుస్తీ, కబడ్డీ, క్రికెట్ ఈ 3 games ఇంటర్లింక్ అయి ఉంటాయి. అందుకే పెద్ద గ్లిమ్స్కి పెద్ద ఫస్ట్ షాట్ అని టైటిల్ పెట్టి క్రికెట్కి సంబంధించి బ్యాక్ డ్రాప్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ కుస్తీ, కబడ్డీ వీటి మీద కూడా చిన్న వీడియో బట్టి రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. మరి బుచ్చి అని ఏం ప్లాన్ చేశారో తెలియదు కానీ మనకున్న సోర్సెస్ ప్రకారం నెక్స్ట్ అవి కూడా రిలీజ్ చేస్తారంట. యాక్చువల్గా ఇలాంటి రూరల్ బ్యాక్డ్రాప్ కథలో ఒక యూనిక్ స్లాంగ్ అని తీసుకుంటే అథెంటిక్గా ఉంటాయి. క్యారెక్టర్స్ లైవ్లీగా అనిపిస్తాయి, ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఈవెన్ యాక్టర్స్ కూడా ఛాలెంజింగ్ ఉంటాయి. మరి పుష్పలో చిత్తూరు యాస, రంగస్థలంలో గోదావరి యాస పెట్టడం వల్ల మూవీకి చాలా అడ్వాంటేజ్ అయ్యాయి. పెద్దిలో కూడా అలాంటి ఉత్తరాంధ్ర స్లాంగ్ యూజ్ చేయడం బాగుంది. ఇందులో పెద్ద క్యారెక్టరైజేషన్, అతని ఫిలాసఫీ ఎలా ఉండబోతుందో జస్ట్ ఒక్క డైలాగ్లో చెప్పేశారు. ఒకటే పని చేయడానికి, ఒకేలా బ్రతకడానికి ఎంత పెద్ద బ్రతికెందుకు, నేల మీద ఉన్నప్పుడే ఏదైనా చేయాలి, మళ్ళీ పుట్టాలన్నా పుట్టలేం కదా అని మంచి థాట్ఫుల్ డైలాగ్ చెప్పారు. అది విన్నాక నిజమే కదా అనిపించింది. ఒక లైఫ్ లెసన్ ఉంది ఆ డైలాగ్లో. అండ్ రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. విజువల్గా అథెంటిసిటీని మిస్ చేయకుండా చూపించడంలో ఆయన మాస్టర్ అంతే. పర్టికులర్గా ఈ పెద్దిలో కొన్ని సీక్వెన్సెస్ కోసం ఓల్డ్ స్టైల్ నెగిటివ్ రీల్ వాడుతున్నారంట. ప్రస్తుతం ఉన్న మోడర్న్ ఎరాలో ఎవరు ఆ టెక్నిక్ యూజ్ చేయట్లేదు. షార్ట్స్లో రియలిజంని, రానెస్ని మోర్ డెప్త్ వాల్యూతో చూపించేందుకు ఈ టెక్నిక్ వాడుతుంటారు. ఇదొక ఆర్గానిక్ ఫీల్ తీసుకొస్తుంది. నాకైతే ఆయన ఏదైనా సినిమాకి వర్క్ చేస్తున్నారంటేనే ఫోకస్ సినిమాటోగ్రఫీ మీదకి వెళ్ళిపోతుంది. నేను పెద్దలో ఫస్ట్ అబ్జర్వ్ చేసింది కూడా సినిమాటోగ్రఫీ. సన్ ఎక్స్పోజర్లో డౌన్ యాంగిల్ షాట్స్ మాత్రం భలే ఉన్నాయి. ఇందులో ఈ గ్లిమ్సీలో నా ఫేవరెట్ షాట్ అంటే ఈ నైట్ మోడ్ వైడ్ యాంగిల్ షాటే. ఆ కాస్ట్యూమ్కి, ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్కి, ఆ మట్టికి, చరణ్ గారి మేక్ ఓవర్కి భలే ఎన్హాన్స్ అయింది. చూడడానికి అదొక వాల్ పేపర్లా అనిపించింది. ఒక్క గ్లిమ్సీలోనే ఎంత అవుట్పుట్ ఇస్తే నెక్స్ట్ కుస్తీ, కబడ్డీ గేమ్స్లో ఇంకెన్ని బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ వస్తాయని ఈగర్లీ వెయిటింగ్. అండ్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెడ్ ఫోన్స్లో వింటుంటే సౌండింగ్ చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. గ్లిమ్సీలో పెద్ద ఓఎస్టీస్ ఏం వాడలేదు, జస్ట్ పెద్ద అన్న ట్రాక్ అంతే. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తే కానీ ఆ మ్యూజిక్ గురించి ఏమీ మాట్లాడలేం. కానీ బుచ్చి గారు ఏరుకోరి రెహమాన్ గారిని తీసుకొచ్చుకున్నారంటే ఖచ్చితంగా పెద్ద విషయం ఉంటుంది. ఎలాగో బుచ్చి గారికి మ్యూజిక్ మీద మంచి టేస్ట్ ఉంటుంది, అది ఫస్ట్ సినిమాతోనే ప్రూవ్ అయింది. డైరెక్టర్కి ఎప్పుడు కూడా ఒక మ్యూజిక్ టేస్ట్ అంటూ ఉండాలి, లేదంటే సినిమాలు బెల్ అయిపోతాయి. ప్రజెంట్ టైమ్స్లో మ్యూజిక్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. మ్యూజిక్ లేక సినిమాలు పోయినవి ఉంటాయి, సినిమాలో ఏం లేకపోయినా కూడా మ్యూజిక్ నిలబడుతుంటాయి. స్టోరీ ప్లస్ మ్యూజిక్ రెండూ ప్రాపర్గా వర్క్ అయితే మాత్రం అది మరో రంగస్థలం వద్ది. మరి పెద్ద మ్యూజిక్ ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ సింగిల్ వస్తే కానీ ఎటువంటి క్లారిటీ రాదు. మేబీ 3 to 4 monthsలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయొచ్చు. బుచ్చి అన్న మాటల్లోనే కాదు చేతల్లో కూడా తోపని ఫస్ట్ షాట్తోనే ప్రూవ్ చేశారు. ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని మొత్తం రీచ్ అయిపోయాడు. 4 ఏళ్ళు నమ్మి రాసుకున్న కథని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఇండియా వైడ్ అతని పేరు మోత మోగిపోతుంది. అది జరగాలి, జరుగుతుంది. ఎలాగో సుకుమార్ గారు ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఏమైనా ఉంటే గురువు గారు సెట్ చేసేస్తారు. సో పెద్ద ప్రాబ్లమే ఉండదు. అండ్ పెద్ద ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. ఇది రామ్ చరణ్స్ రిడెంప్షన్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫైనల్గా మన చరణ్ అన్న, అది ఓవర్ కూల్ లుక్ అయినా, అల్ట్రా స్టైలిష్ అయినా, రాన్ రస్టిక్లో చూడాలనుకున్నా, ఏ మేక్ ఓవర్ వేద్దాం అనుకున్నా ఆ గెటప్లో అలా బ్లెండ్ అయిపోతారు ఆయన. ఆనెస్ట్లీ సే ఆయనకి సూట్ అయినంత అందంగా ఇలాంటి మేక్ ఓవర్లు ఎవ్వరికి సూట్ కావు. దానికి తోడు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. ఏ యాంగిల్లో చూసినా బాగుంటారు. బోనస్గా గెడ్డం, మేసం, ఒత్తు జుట్టు ఇవన్నీ అడ్వాంటేజ్. ఆయన్ని స్క్రీన్ మీద చూస్తుంటే మంచి న్యాచురల్ ఫీల్ వస్తుంది. అండ్ ధ్రువ నుంచి రూట్ మారిపోయింది. రంగస్థలం నుంచి యాక్టర్గా స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు. గేమ్ చేంజర్ పోయినా సరే అప్పన్న క్యారెక్టర్లో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో రూటెడ్ అంటున్నారు, రాన్ రస్టిక్ అంటున్నారు. ఖచ్చితంగా ఈ పెద్ద చరణ్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ అవ్వాలి.
యాక్టింగ్ వైజ్ మరింత అప్లాజ్ రావాలని కోరుకుంటున్నా. హీ డిజర్వ్స్ ఏ నేషనల్ అవార్డు. మరి బుచ్చి అన్న చరణ్ గారి యాక్టింగ్ పొటెన్షియల్ని పూర్తిగా వాడుకుంటారో లేదో చూడాలి. బట్ చరణ్ గారి స్వాగ్ని మాత్రం ఇప్పటివరకు ఎవరు చూపించలేనంత అందంగా చూపించారు. ఆ స్వాగ్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ 10 times ఎన్హాన్స్ అయింది. ఇందులో నన్ను బాగా అటెన్షన్ సీక్ చేసింది మాత్రం పెద్దీస్ సిగ్నేచర్ షాట్. ఫ్రంట్ ఫుట్కి వచ్చి హ్యాండిల్ని నేలకేసి కొట్టి గ్రిప్ పోకుండా అది ఇంటెన్సిటీతో షాట్ క్లియర్ చేయడం బుచ్చి అన్నకి ఎలా ఐడియా వచ్చిందో తెలియదు కానీ భలే ఇన్వెంట్ చేశారు ఆ షాట్ మాత్రం. మళ్ళీ గ్రిప్ జారిపోకుండా మట్టి రాసుకోవడం, ఆ బ్యాట్కి ఏదో పూసల తాడు లాంటిది చుట్టడం, పెద్దకి క్రికెట్ ఆడేటప్పుడు తనకంటూ ఒక సపరేట్ మేనరిజమ్స్ ఉంటాయని సింబాలిక్గా చూపించారు. అదిరిపోయింది అంతే. అండ్ ఇలాంటి స్టఫ్ ఇంకా ఎన్ని దాచారో ఒక్కొక్కటి రివీల్ చేస్తుంటే ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇంతే. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పెద్ద మ్యాసివ్ అప్డేట్స్. అండ్ ఫైనల్గా పెద్ద గ్లిమ్స్ చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.